స్కిన్ బ్యూటీ ఇష్యూస్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ క్లినిక్స్ ఉన్న అడ్వాన్స్డ్ గ్లో స్కిన్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్కి సీఎం పదవి వస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాల 22 మాసాలు అవుతూ ఉంది కూటమి అధికారంలో వచ్చి. 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆ సీట్లో కూర్చోబెట్టారు. మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి అవడానికి కూడా ఈ పొత్తు పొడిచినప్పుడు ఆయన చేసిన చొరవ వల్ల అనేది అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి వస్తుందా అనేది మీడియాలో చర్చకు వస్తుంది. ఇంకొక వైపు రేపు ఉగాది నుంచి లేకపోతే డిసెంబర్ నుంచి లోకేష్ గారు సీఎం అవుతారని అంటున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారన్నారు. మరి 15 సంవత్సరాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎందుకు ఈ పరిణామాలు ఈ కూటమిలో వస్తున్నాయి అనేది ఒకసారి చూస్తే, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనేది జనసేన పార్టీ నాయకులకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది అభిమానులు కావచ్చు, ఆయన అనుకున్న బలమైన సమాజవర్గం, కాపు సమాజవర్గం కావచ్చు కోరుకున్నారు. ఎందుకంటే ఆయా వాళ్ళు అగ్రవర్ణాల్లో వాళ్ళు వీళ్ళు అందరూ చేశారు, మాకు రాజ్యాధికారం దూరంగా ఉందనేది వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో విన్నవించుకున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో ప్రభుత్వాలని శాసించే స్థితిలో ఉండాలి, యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. మరి ఆ దిశగా 95% సాలిడ్గా కమ్యూనిటీ కాపు తెలగ బలిజలు కూటమిని గెలిపించారు. మరి ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళందరూ కోరిక ప్రకారం వాళ్ళు రాజ్యాధికారులు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనుకోవటం తప్పేం కాదు. మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ చర్చ అంటే, కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో కీలకమైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ వల్లే ఇక్కడ వచ్చిన ఈ 2 రాష్ట్రాల్లో ఎంపీల వల్లే ఇప్పుడు మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడంటే అది అతిశయోక్తి కాదు, అది వాస్తవం. ఎందుకంటే అది నిలబడ్డారు కాబట్టి నితీష్ కుమార్ గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారు నిలబడి సాలిడ్గా మోదీ గారి వైపు ఉన్నారు కాబట్టి మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు అయ్యారు. మరి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. బీహార్ని 10వసారి ముఖ్యమంత్రి, 10 సార్లు ముఖ్యమంత్రి చేయటం అంటే మామూలు చరిత్ర కాదు ఆయన. అటువంటి సౌమ్యుడిగా ఉన్న వ్యక్తి, ఆయన చూడని పదవి లేదు, ఏమీ లేవు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసి రాజ్యసభకి నామినేషన్ వేయబోతున్నాడు. అక్కడ మిత్రధర్మం ప్రకారం బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేసింది. మరి ఇప్పుడు ఆయన రాజీనామా చేసి రాజ్యసభకి వెళ్ళి పెద్దల సభలో ఉండటం వల్ల ఖాళీ అయిన ఆ సీట్ని బీజేపీ సమ్రాట్ చౌదరి, లేకపోతే నిత్యానందం, లేకపోతే చిరాక్, అంటే ఇక్కడ 3 పేర్లు వినపడుతూ ఉన్నాయి. ఇదే సిచ్యువేషన్స్లో మరి ఆయన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు కుమారుడు ఉన్నాడో నిశాంత్కి రావచ్చు అనేది కూడా ఒక మాట వినపడుతూ ఉంది. మరి ఇదే సమయంలో బీహార్లో అలా జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అధికారులు రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, మరి 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇంకొక 1 ఇయర్ చంద్రబాబు నాయుడు గారు చేసిన చివరి 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుంది అనేది ఆ నోట ఈ నోట వినపడుతున్నమాట. సరిగ్గా అదే సమయంలో లోకేష్ గారు సీఎం కావాలని కొన్ని వర్గాలు చెప్తున్నమాట. మరి ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, ఏదేమైనా కానీ మిత్రధర్మం ప్రకారం ఇటు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 55 రోజులు రాజమండ్రి జైలు ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. పదవికాంక్ష లేకుండా సుస్థిరమైన అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజులో 2014లో సీఎం సీట్లో కూర్చోబెడతాం కావచ్చు, 2019లో విడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. 2024లో పవన్ కళ్యాణ్ గారు ఫార్ములా ప్రకారం బీజేపీ పెద్దలను ఒప్పించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సీఎంకి కూర్చోబెట్టారు. మరి కూర్చోబెట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఏ రోజుకు ఒకసారైనా ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష అనేది ప్రజల్లో ఉన్నది. సరే, ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్ వెళ్తున్నారు కాబట్టి అక్కడ బీజేపీ సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి కావచ్చు అనేది అక్షర సత్యం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుల నేపథ్యంలో అవకాశం ఎవరికి వస్తుంది భవిష్యత్తులో? చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత లోకేష్ గారు, ఇరువురు ఈ యొక్క ఆ పదవిని ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటారనేది ఇప్పుడు వినపడుతున్నమాట. ఏదేమైనా ఈ కూటమి 15 సంవత్సరాలు మేమే ఉంటామనే ఇది మాత్రం ప్రజల్లో బలంగా అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు తీసుకెళ్తున్నారు. ఎటువంటి అరమరక్కడి లేకుండా 2 సంవత్సరాల పాలన అభివృద్ధిలో అట్టడుగు ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ముందుకు దూసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి. మరి భవిష్యత్తులో మరి ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, ఆ తర్వాత లోకేష్ గారు అవుతారు అనేది కాలమే నిర్ణయించాలి.